యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు అఖిల్ రెడ్డిని రాయదుర్గం పోలీసులు సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అఖిల్ వేధింపుల వల్లే తన కుమార్తె చనిపోయిందని కోమలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అఖిల్ ఫోన్ నుండి కీలక సమాచారం సేకరించిన పోలీసులు అవసరమైనప్పుడు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. ఈ కేసుపై సీఐ వెంకన్న కీలక వివరాలు వెల్లడించారు. కోమలి అఖిల్ మధ్య గత 3 ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోమలి కోరగా అఖిల్ మాత్రం తిరస్కరించాడని వెల్లడించారు. అలాగే కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని తేల్చి చెప్పినట్టు చెప్పారు. అయితే కోమలి మాత్రం ఇది స్నేహం కాదు, ప్రేమ అని నమ్మిందన్నారు. 6 నెలల క్రితమే ఆమె ఆత్మహత్య యత్నం చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మా అమ్మాయి ఇక్కడ వైజాగ్ నేటివ్ వాళ్ళది, హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటుందని చదువుకుంటుంది. అక్కడ మన అఖిలెడ్డి అనే అతనితో ఒక పరిచయం కూడా ఉంది. గత 6 నెలల క్రితం మా అమ్మాయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడు ఏం జరిగిందని మేము ఎంక్వైరీ చేస్తే అతను అఖిలెడ్డి అనే అతను ప్రేమిస్తున్నాను, అతను ఒప్పుకోవట్లేడని చెప్పి తెలిసింది తనకు. వెంటనే తను కూడా అఖిలెడ్డికి ఫోన్ చేసి మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, మా అమ్మాయి ఇష్టపడుతుంది, నీకు ఇష్టం ఉంటే చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. బట్ అతను రిజెక్ట్ చేశాడు. లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేను మీ అమ్మాయితో ఎక్కువ కూడా ఏం మాట్లాడతలేదని చెప్పడం జరిగింది. సరే ఓకేలే అని చెప్పేసి వాళ్ళు కామ్ అయిపోయారు. తర్వాత అమ్మాయి వాళ్ళ మదర్ అక్కడికి దుబాయ్ వెళ్ళిపోయారు. వాళ్ళు తన డ్యూటీ పర్పస్. కోమలి ఇక్కడే ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదే ఫ్రెండ్షిప్లో తను కంటిన్యూగా ప్రపోజ్ చేస్తుంది. బట్ అతను రిజెక్ట్ కూడా చేస్తున్నాడు. ఒకరోజు చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అదే డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్లో కూడా అతను నాకు ఇష్టం లేదు, నీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నన్ను వదిలే అని చెప్పి కూడా అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే చేసి కూడా అతను మెసేజ్ కూడా పెట్టాడు తనకి.